ముందుగాల ముస్లిం అన్నదమ్ములకు బక్రీద్ ఈద్ ముబారక్. పండగను మంచిగా చేసుకున్నారా? మరి పొట్టెల్ మాంసం కుర్బానీ వంచిండ్రా? నన్ను మా దోస్తు రజా బేగం కూడా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మంచిగా దావత్ ఇచ్చింది. సరే కానీ ఇక తీన్మార్ ముచ్చట్లు సురు చేసే ముందు హెడ్లైన్స్ ఇద్దాం. కలిసిపోయిన ఉత్తరం దక్షిణం, ఎంతో అరుదైనది ఆ క్షణం. గమ్మతి గమ్మతి గణపతులు, చూసి పెట్టుకోండ్రి శనార్థులు. పిరం బువ్వ కోసం సత్తి దేవులాట. మీ తాన 2000 బువ్వ ఉన్నారా? మా తాన 2000 బువ్వ లేదు కానీ 5 రూపాయలు అన్నం ఉన్నది. 5 రూపాయలు ఉన్నారా? నాకేమవుతుంది, 2000 కావాలి. ప్రియమైన తెలుగు పేపర్ పాఠకులకు ఓ విజ్ఞప్తి. దయచేసి మీరు చదివే పేపర్లను చూసి ఎవ్వలేందో అప్పుడే డిసైడ్ అయిపోకుండ్రి. ఇవాళ మనిషి మీద రాళ్ళేసిన పేపరే రేపు అదే మనిషి మీద మల్లెపూల సొంటి వార్తలు రాసే రోజులు వస్తాయి. పేలాలు ఎగిచ్చినట్టు పేజీలకు పేజీలు పేగులు తీసి పెంట మీద వేసుకున్నోళ్ళు ఇవాళ ప్రేమాలు రాగాలతోని కావలించుకునే సీన్లను మనం కళ్ళ నిండా చూస్తుంటాం. హాగో హాసొంటిదే గీ ముచ్చట కూడా. నాబికాడ సల్లబడితే నవాబుతోని జవాబియొచ్చంటే ఏందో చూపించిండ్రు ఇద్దరు పత్రికలు ఓనర్లు. రామోజీరావు సారు పేరు చెప్తేనే పొయ్యి మీద తేళ్లు జర్రలు వారినట్టు చేసే జగనాల్ సారు రామోజీ కోటలు అడుగు పెట్టిండు మహారాజుగా. 1,00,000 కోట్లు దోషిన గజ దొంగ అవినీతికి రారాజని జగనాలను ఈనాడు పేపర్లో ఒగిడే రామోజీ సారు ఎర్రగొంగడేసి ఘన స్వాగతం పలికిండు ఫిలిం సిటీలకు. ఇద్దరు కూసోని ముద్దుగా ముచ్చట్లు పెట్టుకున్నారు కుద్దుగా. 4 నెలల కింద మనసు మనోజ్ పెళ్లినాడు పక్క సీట్లలో కూసున్నా మనసిప్పి మాట్లాడుకుందామంటే చుట్టూ మంది ఉండేసరికి ఛాన్స్ దొరకలే. ఇద్దరికి టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, కానీ సీక్రెట్ గా కెమెరా కన్నుకు దొరకకుండా నిన్న రామోజీ ఫిలిం సిటీలో 2వ మీటింగ్ పెట్టుకున్నారు పురుసత్గా. పెంట తవ్వితే అన్ని పెంకాసులే అన్నట్టు తవ్వుతా ఉంటే ఒకరి మీద ఒకరు పేపర్లో రాసిన మర్యాద మాటలు యాదకొచ్చుంటాయి. అర్రే నేను దొంగ అనాల్సింది కాదని ఒకరు, నేను బటవాజనుడు తప్పే అని ఇంకొకరు సారీలు చెప్పుకోవచ్చు. మీ వల్లనే నేను పేపరు టీవీ పెట్టినా అని యాద్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డిని ఈనాడు పేపర్లో తిట్టిరానే కదా జగనాలు సాక్షి పేపర్ సురువు చేసింది. ఇక ఏం మాట్లాడిరో చెప్పలేదు కాబట్టి గీ ముచ్చట్లే అయి ఉంటాయి అనుకుంటున్నారు ఇద్దరు లడాయి గురించి తెలిసిన వాళ్ళు. ఇక నేను కూడా మార్గదర్శిలో ఏర్తా అని కూడా అనొచ్చు. పంకపాటి పెద్దసారు పాతయన్ని మర్చిపోయి. కానీ ఇంత పెద్ద వార్తను ఈ పేపర్ వాళ్ళు రాయలేదు, ఆ పేపర్ వాళ్ళు రాయలేదు. పబ్లిక్ అయితే అసలు తీన్మార్ ముచ్చటిది. అంటే రాజకీయాలనే కాదు పేపర్ల ఓనర్లు కూడా ఎప్పటికీ దోస్తులు ఎప్పటికీ దుష్మన్లు ఉండరని సాక్షిగా ఈనాడు మనకు చెప్పింది అన్నట్టు. ఓర్ని పత్రిక ఓనర్లే మా శాస్త్రాన్ని ఫాలో అవుతుంటే నేనెందుకు ఇడిచిపెట్టాలనుకున్నట్టున్నాడు సమైక్యాంధ్ర సింహం లగడపాటి రాజగోపాల్ సారు. ఢిల్లీలో కేంద్రాల సార్లు కలిసి మీ పార్టీలకు వస్తా అని అడిగిండని చెప్తున్నారు చాలా మంది. అగో గదేంది, అఖండ ఆంధ్రప్రదేశ్ ఇడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, మళ్ళెట్లా సైకిల్ ఎక్కుతా అంటున్నాడు అని అయితే అడగద్దు. ఎందుకంటే రాజకీయ సన్యాసం కాంగ్రెస్ పార్టీకే తీసుకుంటా అన్నాడు కానీ టీడీపీకి అయితే అనలేదు కాబట్టి. మొన్న సూర్యాపేట కాడ కార్లా 1,50,00,000 రూపాయలున్న బ్యాగ్ దొరికిందంటే రామరామా నాకన్నా దొరకకపోయేగా బ్యాగు అని అనుకుంటే. అవతలి మొన్న ఒక కాడ ఇంజనీరింగ్ సారింట్లా బాత్రూమ్ గోడలల్లా గచ్చు కింద బీర్వలల్లా కట్టలు పైసలు దొరికినాయంటే అబ్బా 2,000 రూపాయల కట్టలు దొరికినా నా లైఫ్ సెటిల్ అయిపోతుండే అని అనుకున్నా. మళ్ళా కూడా గసంటి పైసల సంచులే దొరికినాయట ఆఫీసర్లకు. జర్ర ముందు నాకు తెలుసుంటేనా. అబ్బబ్బబ్బబ్బా ఏం పైసలు కట్టలే ఎట్లా పెట్టిండ్రో చూడుండ్రు అల్మార్లా. బండ్ల గడ్డి మెలిగినట్టే మెలిపిండ్రు కదా పైసల కట్టలు. ఎన్ని రోజుల కానుంచి వెనకేసుకొస్తున్నారో గాని గిన్ని పైసల కట్టలు ఎక్కడియో ఎరికేననుల్లా. కోల్కతాలో ఒక ఆయన ఇంట్లో దొంగ సొమ్మని దొరకబట్టిండ్రు ఆఫీసర్లు. ఓ ఇంకా గివ్వెందుల్లా ఏ ఆఫీసర్ ఇంట్లోకి పోయినా ఏ కంపెనీ తలుపు తెరిచినా కోట్లే ఇవతల పడుతున్నాయి. కోల్కతాలా కట్ట నింపితే చెరువు నీళ్ళెళ్ళినట్టే వెళ్తున్నాయి పైసల కట్టలు. ఇవాళ ఓ 70 కోట్లు, నిన్న ఏం తక్కువ 45 కోట్ల దాకా పట్టుకున్నారు. ఇగో గివైతే ఒక్క ఆయన ఇంట్లోనే వెళ్ళినాయి 20 కోట్లు. మంచిగా బీర్వాల బట్టలు వేర్చినట్టే పెట్టుకున్నాడు 20 కోట్లు. ఎందరిని ముంచి గిట్ల పెద్దగా అవుతున్నారో గాని ఉత్త 20 కోట్ల రూపాయలే గిన్ని గానం ఉంటే ఇక ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు తిన్నారని చెప్పుకుంటారు.
అవన్నీ దొరకబట్టి రూపాల కట్టలు ఇంట్లో పెడితే ఓ 2-3 బంగ్లాలైనా చాలే కావచ్చు. ఇదే ఇదే ఫస్ట్ మంచిగా బువ్వలా. ఏం కూర? పెరుగు కూరనా? సిక్కుడుగా కూర. మీ తాన 2000 బువ్వ ఉన్నారా? మా తాన 2000 పోలేదు కానీ 5 రూపాయల అన్నం ఉన్నది. 5 రూపాయలు ఉన్నారా? నాకేమవుతు 2000 కావాలి. 2000కు బువ్వ కావాలి. లేదండి మా దగ్గర. లేదా? ఎందుకు లేదు? మేము చేయమండి అలా. అట్లా చేయరా? 2000 ఉంటే పెట్టు మళ్ళా నాకు. ఆగో చూడుండ్రి, ఈ ఆసామి ఏమో గా హోటల్ ఆమె తొన్లోళ్ళు పెట్టుకుంటున్నాడు. తమ్మి సత్తి ఏం చేస్తున్నావాడా? ఓ అక్క నువ్వన్నా చెప్పి ఈమెకు 2000కు బువ్వ పెట్టమంటే పెడతలేరు ఈమె. ఏంటేంటి 2000 రూపాయల భోజనమా? అంత శ్రీమంతుడు అయినా గన్ని పైసలు ఎక్కడి నీ తానా? బుచ్చన్న సాత్తాన తెచ్చిన 2000 రూపాయలు నీ పేరు చెప్పి. నువ్వు నాకు మంచిగా దొరికినావు తమ్మి. మొన్న నా ఖాతా మీద సామాన్ తెచ్చినావు, ఇవాళనేమో అప్పు తీసుకున్నావు. ఇక రేపేం చేస్తావో ఏమో. రేపు చూసుకుందాం కానీ ఈ క్యాంటీన్ మెన్షన్ అయితే బెర్రియాక 2000 రూపాయల బువ్వ లేదా అంటున్నారు. ఓ అమ్మా నీ తాన 200 శాయనాన్ని ఉన్నారా? లేదండి 5 రూపాయల చాయ్ ఉంది మా దగ్గర. అది కూడా 5 రూపాయలేనా? అది కూడా 5 రూపాయలు. ఇక్కడ జాగలేదు ఏం లేదు. అక్కడ వస్తున్నావు దాకా గొర్రె నోట్ల కట్ట పెట్టిండ్రు పాపం. కానీ తమ్మ ఏడన్నా మున్సిపాలిటీ వాళ్ళ క్యాంటీన్ లా 2000 రూపాయల భోజనం 200 చాయ్ ఉంటుందా? ఉత్తుగా అడుగుతున్నానా నేనేమన్నా? హైదరాబాద్లో అంతా ఇగో మాజీ కార్పొరేటర్లు అంతా మీటింగ్ పెట్టినప్పుడు అలా 2000 రూపాయల భోజనం చేసిరంట ఒక పూటకు. 2000 పెట్టి ఒక్క పూట తిన్నారా? నీకెట్లా తెలిసింది తమ్మి? ఇలవగాల ముచ్చట్లు ఇలేకార్లకే ముందేరికైతే అంటని చెప్పిన కదాక. అంటే సార్లు పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి బువ్వన్ పార్సిల్ తెప్పించుకున్నట్టున్నారు. 5 స్టార్ లేరు కింద స్టార్ లేరు కానీ ఆఫీస్లో నిపించిన బువ్వనేనంట. అది ఆఫీస్ లో అనిపించిన బువ్వకి గింతగానం రేట్ అయిందా? మనకేమో 5 రూపాయలకే పప్పు మళ్ళీ పెరిగేసి తినబెడుతున్నారు. వాళ్ళు అయితే ఒక పూటకు 2000 ఎట్లా ఖర్చు పెడుతున్నారో నాకైతే నెత్తికే పడతలేరు అక్క. అయ్యో నా పిసతమ్మా, 5 రూపాయల భోజనం పబ్లిక్ తింటారు కానీ గాలు తింటారా చెప్పు? కార్పొరేటర్ సార్లు బియ్యం బొంబాయి నుంచి, పప్పులు పూణే నుంచి, కూరగాయలు కాశ్మీర్ నుంచి తెప్పించుకున్నందుకు కావచ్చు గంత రేట్ అయింది. బిడ్డ ధనం ఉన్నవేంటి దాకా నువ్వు? ఉప్పు తొక్కు చింతపండు కాయగూరలు అన్ని పట్నంలో తెచ్చినాయనంట. అంటే సార్లు జనమే మనం, మనమే జనం అనుకొని మనకు మనం ఖర్చు పెట్టుకున్నా జనానికి పెట్టుకున్నట్టే అని అనుకుని ఉంటారు తమ్మి. ఇగో ఉత్త బిస్కోట్లకు అంత 42 లక్షలు ఖర్చు అయినాయంట. మళ్ళా సార్లు బంగారు కోపులలో పోసుకొని వజ్రాల బిస్కెట్లు తినరేమో. చాయ బిస్కెట్లకు 42 లక్షలా? కొంతమంది మాజీ కార్పొరేటర్లు అయితే జనం పైసలు మస్తు జాగ్రత్త చేసిరాక సఫాయి ఫండ్ చేపించినట్టు దొంగ ఫేర్లు రాపిచ్చి 25 కోట్లు బ్యాంకులలో దాచుకున్నారంట. ఎలక్షన్లప్పుడు పబ్లిక్ కి వంచిన పైసలన్నీ ఎలా తీసుకున్నట్టున్నారు తమ్మి? మున్సిపాలిటీ వాళ్ళు కొన్న దోమల మిషన్లను కూడా మాయం చేసిండ్రంట. ఎవరో పుణ్యాత్ములు. పాపం దోమల బాధ చూడలేక ఎవరో ఇంటికి కొంట పోయి ఉంటారు తమ్మి. అక్క ఇంకా గివ్వేనా? కంప్యూటర్లు లేత టేపులు ఊరు రీడుగుడు సర్కార్ ఫ్యాషన్ అయితే తడిబాతను విన్నట్టే విందిండ్రట. మరి అందుకే సోమేశ్వర సార్ వచ్చింది కదా తమ్మి, ఇక గిసుంటి ఏముండే ఇప్పటిసంది. అంటే ఇప్పుడు సోమేశం కుమార సార్ ఒకడే తింటాడు ఆక 2000 రూపాయల బువ్వ. అయ్యా 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 గట్లా కాదు తమ్మి, సారు స్టిక్ట్ ఉంటాడు కదా. అవునక్క సోమేశం కుమార సారు మస్తు స్టిక్కు. సార్ ఒకరే 3000 రూపాయల బువ్వ తినగానే ఏం కాదు, సర్కార్కు 17 కోట్లు మిగులుతాయి. మళ్ళా 17 కోట్లు ఎక్కడి తమ్మి? మళ్ళా మాజీ కార్పొరేటర్ సార్లు అంతా తిండికి షాయకు బిస్కోట్లకు తిరగనీకే సెల్ ఫోన్ బిల్ అన్నిటికి పెట్టుకున్న పైసలు అంతా అవి 5 ఏళ్ళల్లో. అమ్మో ఇంకా నయం, గా మేడాలు సార్లు ఇంకా ఏడాది ఉంటేనా మనది ధనిక రాష్ట్రమైందని ఇంకో 4 కోట్లు ఓం భీం విషం అని అందరు కావచ్చు తమ్మ. ఇంకా సార్లకే దొరుకుతాయేమో 2000 రూపాయల బువ్వ. నా యశంతోనికి దొరుకుతానే లేదు రోడ్డు మీద 2000 బువ్వ. ఇక అదుల్లా మనం ఓట్లేసి గెలిపించిన లీడర్లు చేసే పనులు. కాలం మారినట్టు దేవుళ్ళను కూడా మారుస్తున్నారులా. తప్పుగా అనుకోకుండ్రి, ఈ నడుమ హైదరాబాద్లో పెట్టిన కొన్ని గణపతి విగ్రహాలను చూసిన. అబ్బాబాబాబాబా ఒక్కోటి ఒక్కో వెరైటీ ఉన్నది. సెల్ఫీ గణేష్, సెల్ ఫోన్ గణేష్, ఆండ్రాయిడ్ గణేష్, బాహుబలి గణేష్, శ్రీమంతుడు గణేష్. అబ్బా చెప్తే కాదు కానీ చూస్తేనే మస్తుంటాయి. ఇవాళ మీకోసం తీరొక్క గణపతి విగ్రహాలను పట్టుకొచ్చినాం చూపించేదందుకు. హైదరాబాద్ లా బడా గణేషుని చూడనోళ్ళుంటే చూడుండ్రి, విగ్రహం ఎంత ముద్దుగున్నదో కదా. గీననేమో బాలాపూర్ గణపతి. ఈ తాప లడ్డును ఎవరు కొనుక్కుంటారో చూడాలే.
గల్లి గల్లికో గణపతి మండపం ఉన్నది పట్నంలా. మనం చెప్పుకునుడు కంటే చూసుడే మంచిగుంటది. ఒక్కొక్క వినాయకుడిని చూడండి. నిజామాబాద్ జిల్లాల పెద్ద సెట్టే వేసిండ్రు. బోలా శంకరుడు మొగుల మీదకెళ్ళి కిందికి వచ్చినట్టే పెట్టిండ్రు. శివలింగం కిందికి వంగనే పువ్వు తెరుచుకొని గణేశుడు బయటకెళ్లేటట్టు ఎంత అందంగా చేసిండ్రో. అట్లనే బంగారు వినాయకుడిని కూడా చేసి పెట్టుకున్నారు భక్తి ఎక్కువ ఉన్నోళ్ళు. సచ్చా భారత్ గణపయ్యను కూడా పెట్టిండ్రు. ఇగో గిడ చూడుండ్రి ఎంతగానో సెటప్ వేసిండ్రో. షాయి వాళ్ళ మోడీ సార్ తోని షాయి తాగుతున్నాడు వినాయకుడు. ఇక నల్గొండ జిల్లాల నవరాత్రులకు 9 వినాయకుని బొమ్మలు పెట్టుకొని మొక్కుకుంటున్నారు. రోజు సాయంత్రం మంచిగా ఆడోళ్ళంతా ఒక్క తీరు చీరలు కట్టుకొని కోలాటాలేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో కూడా మంచి మంచి విగ్రహాలే పెట్టిండ్రు. విశాఖపట్నం కాడ తిరుపతి ఎంకన్న ఆకారంలో ఉన్న 111 అడుగుల పెద్ద గణేశుణ్ణి పెట్టిండ్రు. ఆగో గడ చూడుండ్రి బొజ్జ గణపతి చరిత్ర మొత్తం తెలిసేటట్టు విగ్రహాలు పెట్టిండ్రు గీడ. గీళ్ళు రాణి రుద్రమదేవి సినిమాల గోన గన్నారెడ్డి సెటప్లున్నాడు ఈ దేవుడు. విజయవాడలనేమో శ్రీమంతుడు గణపతిని నిలబెట్టిండ్రు. సెల్ఫీ దిగుతా. పొడు జుట్టు వాడేటట్టు ఒక సెల్ఫీ. అర్రే పేరు పేరు కొత్త తీసుకున్న పెద్దది మంచిది. ఇంకొక సెల్ఫీ. ఇప్పుడు క్లోజ్. అది ఎంత మంచిగా వచ్చినాయో ఫోటోలు. గిట్లా తీసుకోవాలి సెల్ఫీ ఫోటోలు. గిది సెల్ఫీలు తీసుకునే ఎగరం. కానీ నేను కరెంట్ ఫ్లాగ్లలో ఏలు పెట్టి సెల్ఫీ దిగుతా. దూలానికి ఉరేసుకున్నట్టు యాళ్ళాడి దిగుతా. టేబుల్ ఎక్కి కిందికి దుంకుకుంటా సెల్ఫీ దిగుతా. అంటే ఏమైతుంది? ఈ వార్తలు చెప్పినట్టే అవుతుంది. సెల్ఫీస్ ఫోటోలు దిగే గజ్జి పట్టింది పబ్లిక్. ఇగరంతో టిక్క టిక్క ఫోటోలు దిగరాక ఫోటోలకు దండేపించుకుంటున్నారు. ఈ ఏడాదినే 12 మంది ఫోటోలకు దండలు పడ్డాయంట. ఒకడేమో ఫామ్ తోని ఫరాష్క మారుకుంటా సెల్ఫీస్ దిగి ఫానం పోగొట్టుకున్నాడు. ఇంకో ఫిల్ అయితే రైలు ఎక్కి సెల్ఫీస్ దిగబోయి బొగ్గులెక్క మారిపోయింది. ఇంకో ఇగరమంతుడు తలకాయకు తుఫాకి పెట్టుకొని తుటుక్కున వేల్చుకొని సెల్ఫీ దిగురమంటాను పోయిండు. ఏ మొత్తానికి తాజ్ మోగల్ కాడ తమాషగా సెల్ఫీ దిగబోయి మెట్ల మీదకి వెళ్ళి పడి చచ్చిపోతే ఈయనకు అందమైన గోరి కట్టిపించిండ్రు ఇంటోళ్ళు. నన్ను చూడు నా అందం చూడు అంత అని గీ విర్జి కాడ నిలబడి సెల్ఫీస్ ఫోటో దిగుతుంటే కింద వాడి జీవిడిస్తే పెండ్లం పిల్లలకు సెల్ఫీస్ ఫోటో కూడా దొరకలే. కానీ మంచి సెల్ఫీస్ ఫోటోలు ఎట్లా దిగాలనో మోడీ సార్ దానికి పోయి అడిగితే కాదా ఉత్తఫునానికి ఫానాలు పోగొట్టుకుంటున్నారు. ఏం సెల్ఫీస్ ఫోటోలో ఏమో నాకైతే ఏం అర్థమైతలేరు. కలిసిపోయిన ఉత్తరం దక్షిణం ఎంతో అరుదైనది ఆ క్షణం. గమ్మతి గమ్మతి గణపతులు చూసి పెట్టుకోండ్రి శనార్థులు. పిరం బువ్వ కోసం సత్తి దేవులాట. మీ తాన 2000 బువ్వు ఉన్నారా? మా తాన 2000 పోలేదు కానీ 5 రూపాయలు అన్నం ఉన్నది. 5 రూపాయలు ఉన్నారా? నాకేమవుతుంది 2000 కావాలి. ఇక చూసింది కదా గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.